కమ్యూనిస్టు పార్టీలో చీలికల పర్వం అనేది కొనసాగుతుంది. అది జన్నన్న నాయకత్వం వహించినప్పుడు వచ్చిన చీలికలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పార్టీలో వచ్చిన చీలికల్ని జన్నుసారు ఎలా నివారించగలిగాడు? ఆ సమయంలో తను వ్యవహరించిన తీరు ఎలా ఉండేది? దాదాపుగా చీలికలు వచ్చినప్పుడు దాదాపు చాలా చీలికలు తను స్వయంగా చూశాడు. ఒక నిబద్ధత నిజాయితీ గల కామ్రేడ్ కాబట్టి ఒక సిద్ధాంత లైన్ను ఏదైతే వాస్తవం అనుకొని నమ్మాడో ఆ రాజకీయాల వైపే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తను మొట్టమొదట సిపిఎంఎల్ విమోచనగా ఉన్నప్పుడు తను ఉద్యమంలోనికి వచ్చాడు. ఆ తర్వాత 7 పార్టీలతో కలిసిన 1992లో జనశక్తిగా ఏర్పడ్డప్పుడు జనశక్తిలో ఉండడం జరిగేది. ఆ తర్వాత ప్రతిఘటన పార్టీ చీలినప్పుడు కానీ, ఆ తర్వాత 95లో వీరన్న పార్టీ చీలినప్పుడు కానీ, ఈ సందర్భంగా ఎట్లా ఉండే అంటే దాదాపుగా ఓల్డ్ టైమర్లు అంతా కూడా చీలిక వైపు వెళ్ళిపోయారు. దాదాపుగా ఓల్డ్ టైమర్లు అనేవాళ్ళు అటు తన వైపు నుంచి ఎవరూ లేరు. ఆ సందర్భం లోపల ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా, ఇది తాత్కాలికమే, ఎన్ని రోజులున్నా కూడా పోయిన కామ్రేడ్స్ అంతా కూడా తిరిగి వస్తారు అంటూ గ్రామాలను అంటిపెట్టుకొని పగలనక రాత్రనక ఒక్కొక్క ఊరుకు తిరిగి ఆ కామ్రేడ్స్ను కలిసి నిరంతరం శ్రమించాడు. కామ్రేడ్ చంద్రపుల్లాడి రూపొందించిన ప్రతిఘటన పోరాట లైన్ను తూచా తప్పకుండా అమలు చేశాడు. ఆ యొక్క సరైన రాజకీయాలు కాబట్టి ఆ సరైన రాజకీయాల వైపు మనం ఉందామని ఆ కార్యకర్తల్ని మోటివేషన్ చేసిన సందర్భం లోపల ఇన్ని చీలికలు వచ్చినా కూడా నల్లగొండ జిల్లా ఉద్యమం తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కేసినా కూడా కార్యకర్తలు గ్రామాలన్నింటినీ కూడా నిలబెట్టడంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కొన్ని హత్యలు కూడా జరిగాయి, అనుకోని ఘటనలు కొన్ని జరిగాయి, కొన్ని సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని జరిగాయి. ఇన్ని జరిగినా కూడా ఎన్నడూ కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎక్కడ కూడా ఒక కామ్రేడ్ కూడా పోగొట్టుకోనని చెప్పాడు. ఒక కామ్రేడ్కు కష్టం వస్తే ఆ కష్టం కామ్రేడ్ కాదు నాది అని భరోసా కల్పించాడు. అందుకనే కొంత తాత్కాలికంగా చీలికలప్పుడు కొంత స్తబ్దతకు గురైనా కూడా అంతిమంగా అప్పుడైనా ఇప్పుడు కూడా దాదాపుగా జిల్లాలో కామ్రేడ్ చంద్రపుల్లాడి రూపొందించిన ప్రతిఘటన పోరాట లైన్నే ముందుకు తీసుకుపోతున్నాం. అందులో భాగంగానే జనశక్తి నుంచి 1, 2, 3, 4 చీలిక వస్తున్న సందర్భం లోపల ఇన్ని చీలికలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ ఉద్యమం అసలు ముందుకు పోయే పరిస్థితులు లేదు కదా. దీంట్లో ఎట్లా మనం పనిచేయాలి, ఎట్లా ఉండాలని అసలు దాని నుంచి కూడా ఇక వేరుపడాలనుకునే ఉద్దేశంతో వేరు జిల్లా ఉద్యమం 1 సంవత్సర కాలం పాటు ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో ఉన్నది. ఆ సందర్భంలో ఎంతకాలం ఇట్లా ఉండగలుగుతాం? ఒక ప్రాంతానికి పరిమితమైన ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా విప్లవాన్ని తీసుకురాగలుగుతాం? కాబట్టి అప్పుడు మేము చర్చలు చేసి 2000 సంవత్సరం అక్టోబర్ 30, 31 తారీఖులల్లా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో మెజార్టీ దాదాపుగా జనశక్తిలో ఉన్న కామ్రేడ్స్ అంతా కూడా వేళ్ల మీద పెట్టి 1-2 తప్ప కానీ మిగతా వాళ్ళందరూ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో మేము విలీనమయ్యాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో విలీనమైనప్పుడు 2013లో ఇందులో కూడా ఒక చీలికొచ్చారు, మళ్ళీ ఒక చీలికొచ్చారు. అయినా కూడా ఇన్ని చీలికలు వచ్చినా కూడా ఎక్కడా కూడా జిల్లా ఉద్యమాన్ని మాత్రం ఒక కట్టు మీద నిలబెట్టగాడు. ఆ తర్వాత 2022లో మళ్ళొకసారి పార్టీ నుంచి మాసులైన చీలిపోయారు. అప్పుడు కూడా ప్రతిసారి చీలిక సందర్భంగా కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలి, మేము అక్కడ ఉండాలని చాలా ప్రయత్నాలు కొనసాగాయి. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క కామ్రేడ్ కూడా ఎక్కడ పోనీయకుండా, ఒక్క ఊరు పోకుండా, ఒక కామ్రేడ్ పోనీయకుండా దాదాపు అందరూ కూడా రెగ్యులర్గా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు ఒక నిజాయితీ నిబద్ధతతోటి ఉంటున్నది. అంటే ఈ జిల్లా విశ్వాసం మీద, రాష్ట్ర కమిటీ మీద విశ్వాసం మీద ఆ పోరాటాలను తీవ్రతరం చేయడమే కాకుండా ఆ పోరాటాల్లో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయడం మూలంగానే ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోగలుగుతున్నది. కాబట్టి ఒక సరైన లైన్, ఒక సరైన పందాను ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి అట్లా ప్రజలు ఆలోచిస్తున్నారు, కామ్రేడ్స్ ఆలోచిస్తున్నారు. తగిన విధంగా ఆ ఉద్యమాలు రెగ్యులర్గా కొనసాగుతున్న పరిస్థితి. అందుకని చీలిక జరుగుతున్నది తప్ప కానీ మేము అక్కడక్కడ వెలేసిన వాళ్ళు, ఈ ఉద్యమానికి పనికిరాడు అనుకున్న వాళ్ళే అవతల పార్టీలో ఉన్నారు తప్ప కానీ నిజాయితీ గల ఏ ఒక్కరు కూడా మిగతా పార్టీలు ఎక్కడ కూడా ఎవరూ లేరు. దాదాపుగా ఇప్పుడు ఒకనాడు మా మీదనే దాడి చేసిన వాళ్ళు
మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ రిట్రీట్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళా పాటు ఏదైనా కూడా ఈ దేశంలో ఉన్నది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తప్ప మరొకటి లేదు, ఒక విప్లవ పార్టీ అంటే ఇదే అని మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వాలి అందరూ కూడా మళ్ళీ పార్టీలోకి వస్తున్న యొక్క పరిస్థితిని మేము స్పష్టంగా చూస్తున్నాం.